నారాయణఖేడ్ మండలం పగడ్పల్లి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి మరి మాతోటి విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యుడు పొదడు సంజయ్ రెడ్డి గారికి, దాంతోపాటు మా కోఆర్డినేటర్ యంగ్ డైనామిక్ మరియు సోదరమణి ధనలక్ష్మి. ఈ కార్యక్రమం పెట్టిందే అందుకు కులాల మతాలకు అతీతంగా మనము దర్బాబులో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కూడా ఎవరి మతాలకు వాళ్ళు గౌరవించుకుంటూ ఎవరి మతాలకు వాళ్ళు చేసుకుంటూ భారతదేశంలో అన్నదమ్ములు లేక మనం అందరం ముందుకు పోవాలన్నదే జై బాపు జై భీమ్ జై సంవిధానం. అంటే రాజ్యాంగాన్ని మన బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మనము పెద్ద ఎత్తున భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రామానికి వెళ్ళి అందరికీ వివరించాలన్నది కార్యక్రమము. మరి అందులో భాగంగా మీరందరూ కూడా పగడ్పల్లి గ్రామం అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ అభిమానం ఉన్న గ్రామం. మరి ఏ కార్యక్రమం మీ ఊరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ శివరావు శంకర్ కానీ కృష్ణారెడ్డి కానీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు మళ్ళీ ఆయన కానీ మళ్ళీ నేను ఎంపీగా కానీ మీ గ్రామానికి ఏ చిన్న డాంబర్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ నీళ్ల వ్యవస్థను కానీ ఇండ్లే కానీ మళ్ళీ ఇండ్లు వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఎవరికి జగ ఉందో ఇల్లు లేదో వాళ్ళకు 5 లక్షల ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాం. ఇప్పుడే సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు సన్న బియ్యం ఇచ్చే అందరు దొడ్డు బియ్యం అమ్మేసి ఇది చేస్తున్నప్పుడు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మనకు ముద్దైంది. దాని తర్వాత 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మహిళలకు బస్సు ఫ్రీ ఇస్తున్నాం. మరి మన పిల్లలకు చదువుకోవడానికి అన్ని విధాలుగా పెద్ద స్కూల్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న ఇంటిగ్రేటెడ్ 200 కోట్ల రూపాయలతో మనం పెట్టినాం క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇప్పుడు నవోదయ స్కూల్ కూడా మన ప్రాంతానికి రాబోతా ఉన్నది. అంటే విద్యారంగంలో కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ముందుకు పోవాలా, మంచి ఉద్యోగాలు రావాలా. మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో 57,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము డిఎస్సి ఇచ్చినాం. మీరు చూసి చాలా మంది పిల్లలు టీచర్లు అయినారు. ఇప్పుడు మరి కానిస్టేబుల్ అయినరు. వాళ్ళంతా అపాయింట్మెంట్ ఇచ్చుకొని సార్ నాకు వచ్చింది 400-500 మంది మన నారాయణఖేడ్ నియోజకవర్గం రావడం జరిగింది. ఏ కులానికైనా మతానికైనా న్యాయం చేసింది మైనార్టీల 4% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అన్ని వర్గాలకు సరైన న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారిది, మల్లికార్జున ఖర్గే గారిది, ప్రియాంక గాంధీ గారిది, మా అందరి కాంగ్రెస్ వాళ్ళ బాధ్యత ఉంది. ఇది రాజ్యాంగాన్ని కాపాడాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలా, ప్రజల వరకు తీసుకెళ్లాలా, ఈ బీజేపీ సంగతి ప్రజలకు ముందు తెలియజేయాలా అన్న ఉద్దేశంతోనే ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి మీ ముందు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మీ గ్రామానికి ఏమున్నా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి మీకు చెప్పండి. అక్కడ ఎమ్మెల్యేగా సంజయ్ రెడ్డి గారు, ఎంపీగా నేను, మీ వాళ్ళమే. మీకేమున్నా మీకు మంచి కష్ట సుఖాల్లో మేము ఉంటాం. మీకు పడిపల్లికి అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మీరందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ఇప్పుడు రాజీవ్ శక్తి ఎవరికైనా ఉద్యోగం రాకుండా ఉంటే మీకు స్వయంగా మీ స్వయం ఉపాధి కోసం రాజీవ్ శక్తి కార్యక్రమం మొదలైంది. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా మీకు మీరు చేసుకున్న వృత్తిలో మీరు బతకగలుగుతారో దానికోసం రాజీవ్ యువశక్తి కార్యక్రమం కూడా మనకి రాబోతా ఉన్నది. మరి ఈ విధంగా మహిళలకు కూడా భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ఉంది. అది కాంగ్రెస్ తెచ్చినదే పథకం. అది పని లేని భూమి లేని నిరుపేదలకు మళ్ళీ వాళ్ళ 1000 రూపాయలు అదనం ఇస్తున్నాం. ఇప్పుడు ఉపాధి హామీలో అందరికి భూములు ఉంటాయి పని పోతారు వాళ్ళకు మన నెలకు 1000 రూపాయలు అదనంగా ఇవ్వాలని కూడా కార్యక్రమం మొదలైంది. ఈ విధంగా అన్ని వర్గాలకు ఇప్పుడు వర్గీకరణ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా జనాభా ప్రకారం హక్కు ఇవ్వాలని. మీ ఎస్సీ సోదరులకు కూడా వర్గీకరణ చేయడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. ఎస్సీలలో కూడా మాదిగలకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు న్యాయం జరగాలనే కార్యక్రమం చేస్తా ఉంది. ఈ విధంగా
అన్ని వర్గాలకు. ఇప్పుడు లింగాయతులు ఉన్నారు, ఈ ఊళ్ళో లింగాయతులు ఉన్నారు కదా. ముందు జనరల్ సీట్ ఉంటుంది, తర్వాత బీసీ ఎవరు తీసిరు? కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చింది కదా. లాభం అవుతుందా? మన టీఆర్ఎస్ కూడా తెచ్చిండా, బీజేపీ కూడా తెచ్చిండా? కాంగ్రెస్ తెచ్చింది. చాలా ఎందుకంటే లింగాయతులు ఉన్నారు అదని చెప్తున్నా వాళ్ళకు. అది ప్రజలు తెలియపరలు, మనకు మెజార్టీ ఇయ్యలేదు. 240 సీట్ల దగ్గర ఆపేసారు, బ్రేక్ కొట్టేసారు. ఇంకో 30 తక్కువస్తే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చుకుంటే. కానీ ఆడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో, నితీష్ కుమార్ బీహార్లో ఆయన సంబంధించిన 30-35 ఎంపీల మద్దతు మళ్ళా ప్రధాని అయిండు. అంటే మేము ఇది కార్యక్రమం ఎందుకు పెట్టినామంటే రేపు భవిష్యత్తులో ఈ బీజేపీ మతతత్వం, మేము ధర్మం పేరు మీద మేము లేమా? మా ధర్మం మేము హిందువులం కాదా? మేమంతా హిందువులం, మేము కూడా రాముడిని పూజిస్తాం, దేవుళ్ళని పూజిస్తాం. ఈ బీజేపీలో ఒక్కళ్ళకే దేవుడు ఉన్నాడా, రాముడు ఉన్నాడా? రాముడే సొంతం తీసుకున్నాడా మాట్లాడుతారు. కానీ అయోధ్యలో ఏమైంది గుర్తా? మన పార్లమెంట్ ఎన్నికలైన అయోధ్యలో ఫైసలాబాద్ అని పార్లమెంట్లో, అయోధ్యలోనే శ్రీరామునికే కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, నా పేరు పెట్టి మీరు ఓట్లాడుతున్నారు మూర్ఖుల్లారా, ఇది దుర్మార్గం. ఇది ధర్మం వేరే, నా భక్తులు అన్ని పార్టీలు అతీతంగా నాకు భక్తులు ఉంటారు. మీరేమన్నా జై శ్రీరామ్ అంటే మీరు అయ్యే జాగిరి జై శ్రీరామ్ దేవుడు అన్నాడు. అందుకే అయోధ్యలో ఇది పార్లమెంట్ సీటు బీజేపీ ఓడిపోయింది. శ్రీరాముడికే కోపం వచ్చింది ఆడ అయోధ్యలో, వచ్చి బీజేపీ కూడా కొట్టించాడు దేవుడే. అందుకే రాజకీయ దేవుని కూడా నచ్చాయి, శ్రీరాముని గురించి నచ్చలేదు. అది ఒక సందేశం మనకు అయోధ్య నుంచి వచ్చింది అంటున్నా, ఎక్కడి నుంచో రాలేదు. మనం మన పార్లమెంట్ జై శ్రీరామ్ అనగానే మేమే భయపడుతుండే. మేము కూడా జెండలు కథలు ఇది ఎదురా బాబు, మనం ఓటు ఎత్తారా లేదా ఈ ధర్మం పేరు మీద ఎన్నుకుంటున్నది. అందుకే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినామంటే, బీజేపీ చేయలేదు, జనతా పార్టీ చేయలేదు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు టెక్నాలజీ తీసుకొని వస్తే ఈరోజు మనం గోజలు కాసే పిల్లగాని దగ్గర కూడా ఈరోజు సెల్ ఫోన్ కనిపిస్తూ ఉన్నది. ఉపాధి హామీకి పోయే ఒక వ్యవసాయ కూలీ దగ్గర కూడా టెలిఫోన్ కనిపిస్తూ ఉన్నది. ఇంతకుముందు సర్పంచులు కావాలంటే సర్పంచులు అందరూ పెద్ద కూలపోలే సర్పంచులు అవుతారు. దాని తర్వాత ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మహిళలకు అందరు రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారు. అది కాంగ్రెస్ ప్రభుత్వమే. 18 సంవత్సరాల ఓటు హక్కు కల్పించింది కూడా రాజీవ్ గాంధీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఇంతమంది మండల ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, తర్వాత సర్పంచులు అయితే ఉన్నారు. అన్ని కులాలు అంటే మన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే అందరికి కూడా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. కాబట్టి మీరందరూ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కొన్ని పార్టీలు ఏవైతే కులతత్వ పార్టీలు, అందరు హిందుత్వ పార్టీలు హిందూయిజం పేరు మీద ఓట్లు దండుకోవాలని చెప్పేసి కేసీఆర్ ఎట్లయితే మోచేతికి బెల్లం పెట్టి అన్ని ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని దళిత బంధం తీసుకొని వచ్చి ఎవ్వరికి ఇవ్వలేదు. ఊళ్ళో నలుగురికి ఖాళీ కాగితాల మీద చూపించిండు. తర్వాత ఈ ఎలక్షన్ అయినాక ఇస్తాం మొత్తం 100 మందికి అన్ని 100 మంది పేర్లు రాసుకొని దగా మోసం చేశాడు. కరెంట్ లేకుండే మీకు అందరికీ తెలుసు, ఇందిరాగాంధీ గారే కరెంటు ప్రవేశపెట్టారు. పగడిపల్లి కానీ, పంచగామ కానీ, బాణపురం కానీ, జుజాల్పురం, జగన్నాథపురం, కృష్ణారెడ్డి గారు అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు మనకు కరెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ వీళ్ళంటారు 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఏం చేయలేదంట. మరి కొట్లాడాలి, యుద్ధంలో కొట్లాడాలి. పాకిస్తాన్తో యుద్ధంలో గెలిచినాం, తర్వాత చైనాతో యుద్ధం పోరాటం చేసినాం. మరి అప్పుడు అవన్నీ మనకు అణుబాంబులు తయారు చేసుడు కానీ, టెక్నాలజీలు అన్ని ఫైటర్ ప్లేన్స్ అవన్నీ తయారు చేయాలి. యుద్ధానికి ఉపయోగపడే విమానాలు తయారు చేసింది ఎవరు? ఇందిరాగాంధీ జమానాలు సురుపెట్టినాం. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ఆర్థికంగా కానీ, తర్వాత టెక్నాలజీగా అభివృద్ధి చెందినాం. ప్రతి ఊరికి రోడ్ వేసినాం మనం, ప్రతి ఊర్లో స్కూలు మనం ఇచ్చినాం. ప్రతి పిల్లగాడు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పినాం. కొత్త ఫ్యాక్టరీలు చేసినాం మనం. BHEL పెట్టినాం, IDPL అటువంటి ఫ్యాక్టరీలు, BEL ఇటువంటి ఫ్యాక్టరీలు ఎన్నో పెట్టినాం మనం. కానీ ఈరోజు అవన్నీ నరేంద్ర మోడీ అవన్నీ బంద్ చేస్తున్నారు. బంద్ చేసి కేవలం ఆదాని అంబానీలకే ఇవన్నీ కట్టబెడతా ఉన్నారు. ఇది టెక్నాలజీల ముఖ్యత్వం. సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ మనకు చాలా ఫేమస్. ఉస్మానియా యూనివర్సిటీ అటువంటివి ఉండే వాటికి
వైస్ ఛాన్సలర్ కూడా నియమించలేదు. వైస్ ఛాన్సలర్ 10 సంవత్సరాలలో కేసీఆర్ వైస్ ఛాన్సలర్ నియమించలేదు. ఎన్నో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవి కూడా నియమించలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి మొత్తము అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మొత్తం నింపాలి, ఈ రోజే అపాయింట్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు పేపర్లో మీరు అందరూ యువకులు చూసి ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇన్ని రంగాల్లో మనం అభివృద్ధి చేసినాం. మరి వాళ్ళు ఏం చేసి చెప్పుకున్నాం. 10 సంవత్సరాల నుంచి అన్ని ఓట్ల రాజకీయం. 6 కిలోలు బియ్యం ఇస్తా అన్నారు, అది దొడ్డు బియ్యం. రైస్ మిల్లులకి లాభం చేసిండ్రు. మొత్తం రైస్ మిల్లులు ఉన్న వడ్లు తీసుకొని బియ్యం పెట్టకుండా వడ్లు అమ్ముకొని ఆ పైసలతో రియల్ ఎస్టేట్ చేసి, కానీ బ్యాంక్ గ్యారంటీ లేకుండానే ఇచ్చిండ్రు అందరికి కమిషన్లు. అట్లా వడ్లలో తరుగు తీస్తే కిలోకు 6 నుంచి 8 కిలోలు తరుగు తీసి, తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సన్న బియ్యం పండియాలని చెప్తున్నారు. సన్న బియ్యం పండిస్తే ఒక క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి. వడ్ల ధర తక్కువ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్న ధర కంటే 2 అంతలు పెంచిండు. అందుకే ఈరోజు వరికి 2000 దాటి ధర ఉన్నదని చెప్పి చెప్తాం. ఇప్పటివరకు 2 సార్లు ప్రభుత్వం వస్తే కూడా దళితుని ముఖ్యమంత్రి చేయలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు మీకు తెలుసు, దామోదరం సంజీవయ్య గారు ఆ రోజు దళితుడే ముఖ్యమంత్రి కావడం జరిగింది. తర్వాత ఈరోజు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ మతతత్వ పార్టీలను నమ్మకుండా వెనక నుంచి చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మకం పెట్టి దళిత సోదరులందరూ ఒక్కతాటి మీదకి వచ్చి మళ్ళీ మీరందరి సహాయ సహకారాలనే గతంలో 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో వెన్నట్టు ఉన్నారు. ఇప్పుడు కూడా మీరందరూ కూడా అంబేద్కర్ స్ఫూర్తిగా, రాజ్యాంగం స్ఫూర్తిగా, మహాత్మా గాంధీ స్ఫూర్తిగా, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ప్రధానమంత్రులందరి స్ఫూర్తిగా మీరు మరొకసారి ఈ వచ్చే రోజుల్లో కూడా కాంగ్రెస్ వెన్నంటి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చే విధంగా మనందరికీ సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ మీరందరూ సహకరించాలని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ. జొన్నలకు కూడా అయిపోతుంది 3000 రూపాయలు జొన్నలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉన్నది. ఇక రైతు బంధు ఒకటి ఆయనకు పోచేది బెల్లం లాగా రైతు బంధు పెట్టిండు, అన్ని తీసేసి. స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, సబ్సిడీ ఇత్తనాలు లేవు, సబ్సిడీ ఫెర్టిలైజర్ కూడా లేదు, తర్వాత పనిముట్లు లేవు, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు కానీ స్ప్రేయర్లు కానీ ఇవన్నీ ఏం లేకుండా అట్లా పెట్టడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, అప్పుడు బియ్యం కూడా ఏది దొడ్డు బియ్యం ఇస్తుంది, దొడ్డు బియ్యం ఇస్తుంది. మీకు కూపన్ రాసుకుంటుంది. ఎవరైనా గరీబ్ వాళ్ళ ఇంట్లో పెండ్లు ఉంటే సార్ మాకు జర బియ్యం ఇప్పిండి సార్, చక్కెర ఇప్పిండి సార్ అని వస్తుంది. అటువంటిది ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోలు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిన ఘనత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మరి అట్లాంటిది ఈరోజు ఈ కార్యక్రమం మీరు స్టార్ట్ చేసుకున్నారు. ఎక్కడ పోయినా, ఏ ఊర్లో పోయినా మంచి రెస్పాన్స్ ఉన్నది. సన్న బియ్యం, అప్పుడు దొడ్డు బియ్యం సగం 12 మంది 60% మంది అమ్మేసి సన్న బియ్యం కొనుక్కుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇచ్చే విధంగా. తర్వాత మిడ్ డే మీల్స్ స్కూళ్ళల్లో కూడా సన్న బియ్యం పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఎవ్వరు ఒక గింజ కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు. మీకు అందరికీ 6 కిలోలు, ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోలు సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. ఇది కూడా మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘనత. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.